ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఉపాధి హామీ MGNRGS ఉందో ఆ పనులు నిజంగా గ్రామాలన్నింటికి కూడా వరం అధ్యక్ష. వ్యవసాయ పనులు ఇతర పనులు లేనప్పుడు ఉపాధి కల్పించుతూ అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో MGNRGS చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పల్లెపల్లె పేరున అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఇదే కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు అదే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెండో ప్రశ్న, స్థానిక అవసరాల ప్రాతిపదిక మీద పనులు నిర్ణయించారనేప్పుడు మంత్రి గారు చెప్పిన సమాధానం కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నాం అధ్యక్ష. మేము మీ ద్వారా మంత్రి గారిని కోరేది వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. దానివల్ల చాలా మంది వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ధరలు లేక ప్రకృతి వైపించడం వల్ల వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. గత ప్రభుత్వంలో జాబ్ కార్డులు చాలా మందికి కాలేజీ స్టూడెంట్స్కో కనీసం మరి హాస్పిటల్లో ఉన్న పేషెంట్కో చివరి జైల్లో ఉన్నటువంటి ముద్దాయిలకు కూడా జాబ్ కార్డు ఇచ్చే మధ్యలో ఉన్నాయి అధ్యక్ష. అటువంటి అవకతవకలు జరగకుండా ఏదైనా మెకానిజం డెవలప్ చేయాలని చెప్పి అటువంటి మెకానిజం ఉందని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష.